హెయిర్ లాస్ ఇప్పుడుంది. ఇప్పుడు ఎర్లీ యంగ్ ఏజెస్‌లో కూడా స్టార్ట్ అవుతుంది. హెయిర్ గ్రేయింగ్‌తో పాటు యంగ్ ఏజెస్‌లో హెయిర్ థిన్ అవ్వటం, హెయిర్ లాస్ అవ్వటం. సో, దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గాని, ట్రీట్మెంట్స్ గాని ఏంటి? హెయిర్ లాస్‌కి యూజువల్లీ మెయిన్‌లీ చెప్పేది 2, 3 కారణాలే ఉంటాయి. టీనేజ్‌లో పెద్దగా స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉండదు కానీ ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో అందరికీ స్ట్రెస్ హ్మ్. ఉంటుంది రైట్ ఫ్రమ్ హ్మ్. స్కూల్ ఏజ్ నుంచి గాని. బట్ దెన్ మెయిన్‌లీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఒకటి, డైటరీ ఫ్యాక్టర్స్, అదర్ థింగ్ ఈజ్ స్ట్రెస్. జెనెటిక్ ఫ్యాక్టర్ ఈజ్ సంథింగ్ విచ్ మీరు, నేను ఎవరు మార్చలేరు దేవుడు తప్ప. సో, అది మన పేరెంట్స్‌తో పాటు మనకు ఆ జెనెటిక్స్ జీన్స్ వచ్చాయి కాబట్టి వాటిని మార్చడానికి ఏం లేదు. బట్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు అదర్ ఫ్యాక్టర్స్ డైట్ అండ్ స్ట్రెస్ మనం మార్చుకోగలిగినది. సో, స్ట్రెస్ వల్ల కూడా ఆటోమేటిక్‌గా గ్రేయింగ్ అదే అయ్యే ఛాన్స్ ఎక్కువుంటది. ఆ హ్మ్. డైటరీ డెఫిషియన్సీల వల్ల కూడా. సో, ఇవన్నీ మనం కాలిక్యులేట్ చేసుకుంటే యూ కెన్ యాక్చువల్లీ ఫైండ్ ఎ కాజ్. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు హెయిర్ లాస్‌తో వస్తే ఇంపాక్ట్ సింపుల్ లాజిక్ ఏంటంటే చాలా మంది చెప్తుంటారు. నేను ఊళ్ళో ఉన్నంత వరకు బాగుండింది సార్ నా హెయిర్. హ్మ్. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత ప్రాబ్లమ్ అయింది. హెయిర్ హ్మ్. ఊడిపోతుంది. హ్మ్. అప్పుడేం జేయొచ్చంటే, ఒకటి దేర్ ఆర్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. అంటే ఆఫ్‌కోర్స్ జాబ్ ఏం మారకుండా, ఇవన్నీ ఏం లేకుండా సేమ్ వర్క్ అన్నీ ఉన్నప్పుడు ఏమవుద్దంటే, యూ కెన్ పాయింట్ టు 2 ఫ్యాక్టర్స్. ఒకటి ఈ స్ట్రెస్ సేమ్ ఉంది. ఫుడ్ మారుండొచ్చు. హ్మ్. ఇంకోటి థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మిస్ ఇస్ వాటర్. మనం చేసే హెడ్ బాత్ చేసే వాటర్‌లో గూడా హార్డ్ వాటర్ ఉంటే ఎక్కువ, దేర్ ఈస్ అగైన్ ఛాన్స్ దట్ యువర్ హెయిర్ లాస్ విల్ బి మోర్.